హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సిగ్గుచేటని, వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి లక్ష్మణ్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. 2009 నుండి ఇప్పటి వరకు పార్టీకి విధేయుడిగా ఉన్న మంచి వ్యక్తి లక్ష్మణ్ కుమార్ అని అన్నారు. గత 15 ఏళ్లుగా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఆయనను చూసి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నాయకులం నేర్చుకున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పలుమార్లు వచ్చిన సమయంలో దగ్గరుండి దర్శనం కల్పించారని గుర్తుకు చేశారు. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి మీడియా సాక్షిగా లక్ష్మణ్ కుమార్ గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే దళిత సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి గడ్డం వివేక్ ఈ ఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంలో వాస్తవంగా ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తులు, ఒకటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు, సహచార మంత్రి అంటే మా గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు వాస్తవంగా మా అందరికీ ఇక్కడ ఉన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, 2009 నుంచి ఈ రోజు వరకు కూడా ధర్మపూర్లో ఉన్న పాత్రికేయులు కూడా చూడడం జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి, అది కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, విప్ అయిన తర్వాత, తదనంతరము అదృష్టవశాత్తు ఆయన చేసిన కష్టం కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవిలో అవకాశం ఇవ్వడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గం మొత్తంలో కూడా వారి దగ్గర ఎలా మనం గౌరవించాలి పెద్దలని అనేది మేము నేర్చుకున్నాం. 2 అంశాలు వారి దగ్గర ఖచ్చితంగా నేర్చుకున్నాం. గడిచిన 15 సంవత్సరాల్లో ఎంత ఎత్తున ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని, మనకి ఎవరైతే ఇంతకుముందు మన కెరీర్లో ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా లాయల్గా ఉండాలని, విధేయతగా ఉండాలని వారి దగ్గర ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నేర్చుకోవడం జరిగింది. ఆ సందర్భంలో వాస్తవంగా ఆ విధంగా మాట్లాడడం అనేది ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజంగా ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. ఈరోజు కూడా నేను వ్యక్తిగతంగా వారితో మాట్లాడకుండా కానీ చాలామంది వివిధ మండలాల నుంచి మాట్లాడిన నాయకులకి సరే ఎందుకులే వద్దు వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడదాము అనే మాట్లాడడం జరిగింది. చాలా సందర్భాల్లో అదేవిధంగా కార్యకర్తలను వారిని ఒక మాట అన్నా కానీ మనం ఏదో చిన్న క్షేత్ర స్థాయి నుంచి వచ్చాము, చాలామంది హెల్ప్ తోటి మనం ఈ స్థాయి కొరకు వచ్చాము అని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఎక్కువ మాట్లాడితే, ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఇలవేలు చాలా సందర్భాల్లో ఇక్కడికి దేవాలయానికి దర్శనానికి రావడం జరిగింది. వారు వస్తున్న సందర్భంలో ఒకనొకప్పుడు వారు ఇంతకుముందు ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ధర్మపురికి వస్తున్నారు అంటే గిట్ట లక్ష్మణ్ కుమార్ గారు ఆయన కంటే ఒక 15 నిమిషాల ముందు వచ్చి ధర్మపురిలో ఆయన వెంట ఉండి దర్శనాలు చేసిన సందర్భం, అన్ని కూడా అరేంజ్మెంట్ చేసిన సందర్భం. అంటే వారు వాస్తవంగా అంటే ఒక మనిషికి మన ప్రాంతానికి మన ఊరికి వస్తున్నారంటే ఏ విధంగా గౌరవించాలనే విషయం వారి దగ్గర మేమందరం నేర్చుకోవడం జరిగింది. నిన్న ఆ విధంగా మాట్లాడడం అనేది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఎందుకంటే నేను కూడా ఒక మండల స్థాయిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పిసిసి మెంబర్గా వారు ఏం మాట్లాడారో అవి మళ్ళీ నాకు ఉచ్చరించాలి అని అనిపించడం లేదు. అంటే ఆ స్థాయికి దిగజారి మాట్లాడే సంస్కృతి మాకు లక్ష్మణ్ కుమార్ గారు నేర్పలే. అవన్నీ కూడా ఏదైనా కానీ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని, మనం ఏ స్థాయి నుంచి వచ్చామో, ఎప్పుడు మనకు ఎవరు హెల్ప్ చేశారో అనే విషయము మనం ఖచ్చితంగా మన జీవితంలో గుర్తుంచుకోవాలని చాలా సందర్భాల్లో మనం చెప్పడం జరుగుతుంది. దాదాపు అక్టోబర్ 5 రోజు కీర్తిశేషులు వెంకటస్వామి గారి జయంతిని పురస్కరించుకొని వారు ప్రెస్ మిత్రులతో మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబం అన్నా కానీ మాకెంత గురుత్వం,
ఆ విధేయత అనేది వారు స్పష్టంగా ప్రెస్ మిత్రులు అందరి ముందర మాట్లాడడం జరిగింది. వారు కూడా గడిచిన 2 రోజుల నుంచి ఏం స్పందించలేదు. మేము కూడా ఇమ్మీడియట్గా నిన్న పొద్దుగానే ఉదయం లక్ష్మణ్ కుమార్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అయినా 2 రోజుల నుంచి చూస్తున్నాము అంటే వారు ఆ విషయంపై పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మొట్టమొదటిగా వారు స్పందించే అవసరం ఖచ్చితంగా ఉండే. ఈ రోజు వరకు కూడా వారు స్పందించకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. వారు ఏదైతే మాట్లాడారో ఆ యొక్క మాటలను ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిత్రుడు ఎస్సీసెల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మిత్రుడు లక్ష్మణ్ చిల్ముల లక్ష్మణ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.